ఆర్ఎస్ఎస్ గురించి నేను చెప్పాల్సిన ఏం లేదు, మీకు బాగా తెలుసు. మీ అందరూ చాలా సన్నిహితంగా అసోసియేట్ అయిన సంస్థ. మా నాన్నగారు 83 సంవత్సరాల వయసు ఆయనకి. SBIలో చీఫ్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. ఆయన ఆర్ఎస్ఎస్తో చాలా అనుబంధం ఉంది. సంఘ సంచాలకులుగా కూడా ఆయన వ్యవహరించారు. ఆయన ఆర్ఎస్ఎస్తో చాలా సన్నిహితంగా ఉన్నారు. సంస్కృత భారతి, విభూతి, చాలా ఇటువంటి అద్భుతమైన విలువలు, సంస్కృతి ఉన్న సంస్థలతో అసోసియేట్ అయ్యారు. కాబట్టి నాకు కూడా కొంచెం ఆ వాసన ఉంది. కాబట్టి ఆర్ఎస్ఎస్కి రిలేట్ అయిన సంస్థ అని చెప్పగానే వెంటనే ఒప్పుకున్నాను. నేను సాధారణంగా బయట ఫంక్షన్స్కి గెస్ట్గా రావడం, ఇలాగ మాట్లాడడం అనేది చాలా తక్కువ. నేను అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను కాబట్టి చాలా తక్కువగా వస్తాను. ఈరోజు ఇక్కడ మీకు నాకు ఎంత సమయం ఉందో చెప్పాలి. ఫస్ట్ నేను మాట్లాడాను, వాళ్ళు వింటారు. దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను. ఎందుకంటే మాట్లాడితే మైక్ నా మాట మీద నేను మైక్ మాట్లాడతాను కదండి. ఓకే, నేను ఇక్కడ ఆర్ఎస్ఎస్ గురించి చెప్పట్లేదు. ప్రణామాలు. ఆ సంస్థకి సప్తశక్తి సంఘం అనే పేరుతో